అవని, అక్షయ్ని తీసుకొస్తానని ఊరి వారికి మాటిచ్చాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అక్షయ్ని అక్కడికి తీసుకుని వెళ్లడం వల్ల ఇబ్బంది పడతామేమోనని అనిపిస్తుంది. ఆ విషయం గురించే బాగా ఆలోచిస్తున్నాను బావా. ప్రమాదం ఉండదనైతే గ్యారంటీగా చెప్పలేను గాని పరిష్కారం అయితే మన అక్షయే. ఊరిలో ఎంక్వైరీ చేసిన తర్వాత మరేదైనా పరిష్కారం దొరుకుతుందేమో, అక్షయ్ని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదేమోనని అనుకున్నాను. అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. దుష్టశక్తి ఊరిని ఆక్రమించుకుంది, మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. మనం అక్షయ్ని తీసుకుని వెళ్లడం ఆలస్యం చేస్తున్న కొద్దీ ఊరి జనాలని ఇంకా పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకే ముక్కు పుడకను అక్షయ్ను తీసుకుని వెళ్ళక తప్పదు. అక్షయ్ది అమ్మవారి అంశ. ఓ కారణంతోనే ఈ భూమి మీదకి వచ్చింది. దైవాంశ సంభూతురాలైనా అలాంటి బిడ్డకి జన్మనివ్వడం మన అదృష్టం. ఊరిని కాపాడే బాధ్యత అత్తయ్య తర్వాత అక్షయ్ తీసుకోవాలని రాసినట్టుంది. అందుకే అమ్మవారు ఊరి సమస్యకు పరిష్కారాన్ని అక్షయ రూపంలో చూపిస్తుంది. అమ్మవారి కాపుదల అక్షయ్ మీద ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకుని వెళ్దాం. పూజలను చేయిద్దాం. అంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. కట్టలు తెంచుకున్న ఆవేశం వచ్చినా, కట్లు తెంచుకొని పోదామనుకున్నా అది నీ వల్ల కాదు. ఎందుకు అనవసరంగా ప్రయత్నిస్తున్నావు? బుద్ధిగా ఉండమని చెప్పాం కదా. బుద్ధి లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నన్ను బంధించవలసిన అవసరం మీది కాదు, ఇంకెవరిదో అని అర్థమయ్యింది. అది ఎవరో చెప్పండ్రా. నాతో ఆ వ్యక్తికి అంత అవసరం ఏమొచ్చిందో నేనే తెలుసుకుంటాను. ఆ వ్యక్తి మిమ్మల్ని తొందరలోనే కలుసుకుంటారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి. చిన్నపిల్లల్లా మారం చేయకండి. ఈ పెద్దాళ్ళతో ఇదే ఇబ్బందిరా. మన మాట వినరు, చాదస్తంగా ప్రవర్తిస్తారు. చూడండి, మేము కిడ్నాప్ వరకే కాంట్రాక్ట్ తీసుకున్నాం, మర్డర్కి కాదు. మాతో ఆ పని చేయించకండి, అర్థమైందా? రేయ్, చెప్పు వసీకరా. అవని ఊళ్ళోకి అడుగుపెట్టింది. అందరి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. అవనికి మరింత భయం చూపించడం కోసం పూజారి కుటుంబాన్ని ఇంటితో సహా తగలబెట్టాను. దుష్టశక్తి గురించి ఊరంతా వెతుకుతూ మొగుడు పెళ్ళాలిద్దరూ కోట వరకు చేరుకున్నారు. కోటలోకి వచ్చే ప్రయత్నం చేసి చివర్లో విరమించుకున్నారు. వెనుతిరిగిపోయారు. అక్షయన్ తీసుకుని వచ్చేలా ఉందా? ఖచ్చితంగా తీసుకునొస్తుంది. ఊరిని కాపాడడం తన బాధ్యత అనుకుని వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు నా ఇంటికే వచ్చారు. నేను రాసిన లెటర్ విషయాన్ని అవని తెలివిగా కనిపెట్టేసింది. ఏదో చెప్పి తప్పించుకున్నాను. కానీ వేదవతి మిస్సింగ్ విషయంలో నన్ను బాగా అనుమానిస్తుంది. ఆ క్షణానికి ఏదో దబాయించేశాను, కానీ తనైతే ఏదైనా మొదలు పెట్టిందంటే దాన్ని ముగించే వరకు వదలదు. వ్రతం చెడినా ఫలితం దక్కాలి అని అంటారు కదా. నా మీద అనుమానం వచ్చినా తను నిజాల్ని ఆధారాలతో సహా తెలుసుకునే లోపు మనం అనుకున్న పనులు అయిపోతే చాలు. ఆ తర్వాత మన శక్తుల ముందు ఏది పనికి రాదు. ఆ పిల్లను తీసుకునొస్తుంది. నేను మన అమ్మవారికి బలిస్తాను. అనుకున్నది జరగడానికి మరెంతో సమయం లేదు. మరికొన్ని గంటలు మాత్రమే. నువ్వు నమ్మకంగా ఉండు. సంబరం చేసుకుందాం. పల్లెటూరులో జరిగిన విషయాలన్నీ చెప్పారు, అర్థమయ్యాయి. కానీ వేద విషయం ఏం చేద్దాం? వేదాకి నాకు మధ్య ఎన్ని గొడవలున్నా, మనస్పర్ధలున్నా తను ఆకస్మికంగా కనిపించకుండా పోవడం
నాకు చాలా కంగారుగా ఉందమ్మా. అక్షయ్ని తీసుకుని పల్లెటూరికి బయలుదేరతాం మావయ్య. అంతకు మించి చేయగలిగిందేం లేదు. అక్షయ్ని రిస్క్లో పెట్టకూడదని అనుకున్నాం కదమ్మా. ఒకసారి పోరాటానికి దిగిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు. ముందుకు అడుగు వేయాల్సిందే. అత్తయ్య గురించి రిస్క్ చేయక తప్పదు. ఇదంతా నీ కూతురు అక్షయ్ వల్లే వచ్చింది. నా కూతురేం చేసింది? అత్తయ్య ఇలాంటి జాతకం కలగడం వల్లనే మా అందరికీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అవునవును, తప్పిపోయిన కూతురు ఆనాడు అట్నుంచి అటో ఎటో గటో వెళ్ళిపోకుండా తిరిగి అందరి ముందుకు వచ్చింది. అందర్నీ అల్లకల్లోలం చేస్తుంది. మామూలుగా ఇచ్చిందా రీఎంట్రీ? డ్యూయల్ రోల్తో ఇచ్చింది. అర్చన అంట, అక్షయ అంట. నన్ను అడిగితే ఆ అక్షయ్ మనందరినీ ఇబ్బంది పెట్టడానికి రాకుండా పైకి పోయి ఉంటే బాగుండేది. ఏమన్నావే? ఏదో మాట వరుస కనింది, అంతమందానికి చేసుకుంటావా? అదే మాట నువ్వంటే నీ మీద నేను చేయి చేసుకోవాల్సి వస్తుంది. అన్నని పట్టుకుని ఏంట్రా ఆ మాటలు? నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదక్క. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇంతకు ముందు నీ కూతురు గురించి నువ్వు కూడా తప్పుగా మాట్లాడడం వలన ఇప్పుడు వీళ్ళ నోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. నా కూతురి వలన మీ బతుకులు బజారున పడినట్టు మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది అడ్డగాడిదా? ఏయ్, మోయ్! నా కూతురికి వేదాలు తెలుసు, 100 మందికి వచనాలు చెప్తుంది. నా కూతురికి వైద్యం తెలుసు, పాము కాటేసిన వారిని కూడా బ్రతికించగలదు. నా కూతురికి సాయం తెలుసు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. నా బిడ్డ వలన అందరికీ మేలే జరిగింది కానీ కీడు ఎన్నడూ జరగలేదు. మాట జారే ముందు జాగ్రత్త. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే నాలుక చీరేస్తాను. అక్షయ్ను పల్లెటూరికి పంపించడం వలన ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని భయంగా ఉందమ్మా. అవునమ్మా, మనం ఇంతమంది ఉండి చిన్నపిల్లను అలా తీసుకువెళ్లడం మనసు అంగీకరించడం లేదు. అక్షయ్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందో లేదో తెలియాలంటే తాళపత్రాలలో ఏం రాసిందో చదివించాలి. అయితే అక్షయ్తో చదివిద్దామా? అక్షయ్ గుడికెళ్ళినట్టుంది. వచ్చిన తర్వాత చదివిద్దాం. వద్దు, ఇంకెవరితోనైనా చదివిద్దాం. ఎందుకవని? అక్షయ్ చదవగలుగుతుంది కదా. చదవగలుగుతుంది, కాదు అనడం లేదు. కానీ తన గురించి తాను చదువుకున్నప్పుడు అందులో ఏదైనా ప్రమాదం రాసిపెట్టుంటే తను భయపడిపోతుంది.